వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా నీరు మరియు దాని యొక్క ధర్మాల గురించి నేర్చుకుందాం. మనకు తెలుసు భూగోళం మీద 71 భూగోళం మీద ఉన్నటువంటి వాతావరణం లోపల 71% వరకు ఉన్నటువంటి అణుఘటకమే నీరు. మరియు మానవ జీవితం లోపల మరియు అనేక జీవజాతుల లోపల అత్యంతమైన కీలకమైన ప్రధాన పాత్రను పోషించేటువంటి ద్రావణం నీరు. అటువంటి నీరు మరియు ఆ నీరుకున్నటువంటి ధర్మాలు మరియు నీటి యొక్క కాఠిన్యత, ఆ కాఠిన్యతని మరి నివారించేటువంటి పద్ధతుల గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. మనకి నీరుని శాస్త్రీయంగా చూసినట్లయితే ఒక హైడ్రేట్ అనే అణువు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. నీటి యొక్క రసాయన ఫార్ములాని కనుక గమనించినట్లయితే నీరు అనేటువంటిది 2 హైడ్రోజన్ పరమాణువులతో ఒక ఆక్సిజన్ పరమాణువుతో ఏర్పడి ఉంటుంది. H2O అనేటువంటిది రసాయన ఫార్ములాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఈ నీరు అనేటువంటిది ఒక విశ్వద్రావణి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. దీన్ని మనము యూనివర్సల్ సాల్వెంట్గా పేర్కొంటాము. యూనివర్సల్ సాల్వెంట్ అని అంటాము. ఎందుకు యూనివర్సల్ సాల్వెంట్ అయింది ఈ వాటర్ అని అనుకున్నట్లయితే, విశ్వద్రావణిగా ఎందుకు పరిగణించబడుతుంది అని అంటే, అనేక రకాల పదార్థాలను తనలో కరిగించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని మనము విశ్వద్రావణి లేదా యూనివర్సల్ సాల్వెంట్గా పేర్కొంటాము. నీరుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మాల కారణంగా అనేక రకాల పదార్థాలని తన లోపల కరిగించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. మరి నీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఏంటి అని అంటే, సర్ఫేస్ టెన్షన్ కావచ్చు, అదేవిధంగా హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్, ఇటువంటి అనేకమైనటువంటి ధర్మాలన్నీ కూడా విశ్వద్రావణిగా మరి నీరు ప్రవర్తించడానికి కారణమయ్యాయి. నెక్స్ట్ మనకి వర్షపు నీరు ఏదైతే ఉందో, రెయిన్ వాటర్ ఏదైతే ఉందో, రెయిన్ వాటర్ యొక్క pH అనేటువంటిది మనకు తెలుసు. pH అనేటువంటిది సొరెన్సన్ కనిపెట్టినటువంటి ఒక సూచిక. ఈ pH అనేటువంటిది మరి అనేక రకాల ద్రావణాల యొక్క ఆమ్లత్వాన్ని మరియు క్షారత్వాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. హైడ్రోజన్ అయాన్ యొక్క రుణాత్మక లాగ్ విలువనే మనము pHగా పేర్కొంటాము. pH వాల్యూస్ అనేటువంటివి 1 నుండి 14 వరకు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ 1 నుండి 7 వరకు ఉన్నటువంటి ద్రావణాలను మరి ఆమ్లయుతంగాను, 7గా ఉన్నటువంటి వాటిని తటస్థంగాను, 7 నుంచి 14గా ఉన్నటువంటి వాటిని క్షార ద్రావణాలుగాను పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వర్షపు నీరు యొక్క pH అనేటువంటిది 5.6గా ఉంది. అంటే 1 నుండి 7 వరకు ఆమ్లయుతమైన ద్రావణాలను పేర్కొన్నాము. ఇక్కడ 5.6 అనేటువంటిది 1 నుండి 7 మధ్యలోనే ఉంది. కావున ఇది వర్షపు నీరు ఏదైతే ఉందో ఇది కొంత ఆమ్లయుతంగా ఉందనే విషయాన్ని గమనించాలి. ఈ రకంగా ఆమ్లయుతంగా ఉండడానికి గల కారణమైనటువంటి వాయువులు ఏంటి అని అంటే, కార్బన్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ వాయువులు అనేటువంటివి నీరు అనేటువంటిది ఆమ్లయుతంగా ఉండడానికి కారణమైంది. సో ఎందుకు మరి ఈ కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా మనకున్నటువంటి నైట్రోజన్ వాయువులు ఈ వర్షపు నీరుని ఆమ్లయుతంగా తయారు చేశాయి అని అంటే, మనకి H2O అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ వర్షపు నీరు అనేటువంటిది వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్తో కలిసిపోయి H2CO3గా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే మనము కార్బోనిక్ యాసిడ్ అని పేర్కొంటాము. ఈ కార్బోనిక్ యాసిడ్ కారణంగానే వర్షపు నీటి యొక్క pH అనేటువంటిది ఆమ్లయుతంగా 5.6గా ఉండడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సముద్రపు నీరు యొక్క pH అనేటువంటిది 7.8గా ఉంది. ఇంతకుముందే చెప్పాను, pH విలువలు అనేటువంటివి 1 నుండి 7 వరకు ఉంటే ఆమ్లం, 1 నుండి 7 వరకు ఉంటే ఆమ్లం, 7 నుండి 14 వరకు ఉంటే క్షారంగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ చూడండి, సముద్రపు నీరు యొక్క pH అనేటువంటిది 7.8గా ఉంది, 7 నుండి 14 మధ్యలో ఉంది కాబట్టి క్షారయుతంగా ఉంటుంది. సముద్రపు నీరు అనేటువంటిది క్షారయుతంగా ఉంటుంది. దీనికి గల కారణము సముద్రపు నీటిలో కరిగి ఉన్నటువంటి ఉప్పు యొక్క రసాయన ఫార్ములానే NaClగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. 7.8గా ఉంది. సో సముద్ర నీటిలోని లవణాలను అంటే ఉప్పును తొలగించి మంచినీరుగా మార్చే ప్రక్రియనే మనము తిరోగామి ద్రవాభిసరణగా పేర్కొంటాము. ఇక్కడ చూడండి, ద్రవాభిసరణ అంటే ఏంటి అని అంటే, ఒక అర్ధపారగమ్య ధ్వచం ద్వారా, దీన్నే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని అంటాము. ఈ అర్ధపారగమ్య ధ్వచం ద్వారా ద్రావణ అణువులు అంటే సాల్వెంట్ పార్టికల్స్ అనేటువంటివి అల్ప గాఢత నుండి అధిక గాఢతకి ఈ అణువులు అనేటువంటివి ప్రయాణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అల్ప గాఢత నుండి అధిక గాఢతకి అర్ధపారగమ్య ధ్వచం ద్వారా
ద్రావణి అణువులు ప్రయాణించడాన్నే మనము ద్రవాభిసరణగా పేర్కొంటాము. నేను తిరోగామి ద్రవాభిసరణ గురించి మాట్లాడట్లేదు, ద్రవాభిసరణ గురించి చెప్తున్నాను. అల్పగాఢత నుండి అధిక గాఢతకి ద్రావణ అణువులు అర్ధపారగమ్య త్వచం ద్వారా రవాణా చెందడాన్నే ద్రవాభిసరణగా పేర్కొంటాం. మరి ఇక్కడ మనం ఉపయోగపడేటువంటి ప్రక్రియ, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చడానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియను ఏమంటున్నాము? తిరోగామి ద్రవాభిసరణ అంటాం. ద్రవాభిసరణే మనము ఆస్మాసిస్ అని అంటాము. ద్రవాభిసరణనే ఆస్మాసిస్గా పేర్కొంటాము. మరి ఇక్కడ మనము తిరోగామి ద్రవాభిసరణ అంటాము. దీన్నే మనము రివర్స్ ఆస్మాసిస్ అని కూడా పేర్కొంటాము. ఈ రివర్స్ ఆస్మాసిస్ ప్రక్రియతోటే మనకి సముద్రం నీటిలోని లవణాలను తొలగించి మంచినీరుగా మారుస్తారు రివర్స్ ఆస్మాసిస్. సో కలుషితమైనటువంటి నీటి నుంచి కలుషితాలను తొలగించి మంచినీరును పొందేటువంటి ప్రక్రియ కూడా రివర్స్ ఆస్మాసిస్ లేదా తిరోగామి ద్రవాభిసరణగా పేర్కొంటారు. మనము ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ అని అంటాము. అంటే రివర్స్ ఆస్మాసిస్ ద్వారా ప్యూరిఫై చేయబడేటువంటి వాటర్ని ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ అని కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి ఈ తిరోగామి ద్రవాభిసరణలో ఏం జరుగుతుంది అని అనుకుంటే, ఇప్పుడు అల్పగాఢత నుండి అధిక గాఢతకి ద్రావణాణువులు ప్రయాణించడాన్ని ద్రవాభిసరణ అని అన్నాము. తిరోగామి ద్రవాభిసరణ లోపల అధిక గాఢత నుండి అల్ప గాఢతకి మన ద్రావణ అణువులు అనేటువంటి ప్రయాణించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అర్ధ పారగ్రమ్య ధ్వజాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ వైపున పొల్యూటెడ్ వాటర్ని తీసుకున్నాను. పొల్యూటెడ్ వాటర్ని ఈ వైపున తీసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ మనకి నీటి అణువులు మరియు వీటితో పాటు కలుషితాలుగా ఉన్నటువంటి కొన్ని కలుషితాలని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ వైపున మనకి ఓన్లీ నీటి అణువులు అనేటువంటివి తీసుకోవడం అనేటువంటి జరిగింది ఇక్కడ. సో ఈ వైపున అల్ప గాఢత అనేటువంటిది ఉంది, అల్ప గాఢత. ఈ వైపున అధిక గాఢత అనేటువంటిది ఉంది, ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్ కాబట్టి అధిక గాఢత అనేటువంటిది ఉంది. ఈ అధిక గాఢత నుండి అల్ప గాఢతకి మనము ఇక్కడ ఒక రకమైనటువంటి పిస్టన్ని ఉపయోగించి, ఒక రకమైనటువంటి ప్రెజర్ని ఉపయోగించి, ఒక రకమైనటువంటి పీడనాన్ని ఉపయోగించి ఈ ప్రెస్ చేయడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి అణువులు ఏవైతే ఉన్నాయో ఈ నీటి అణువులు అధిక గాఢత నుండి అల్ప గాఢతకి ఈ రకంగా ప్రయాణం చేసి మనకి శుద్ధమైనటువంటి నీరు అనేటువంటిది ఇక్కడ లభించడం జరుగుతుంది. అధిక గాఢత నుండి అల్ప గాఢతకి నీటి అణువులు ప్రయాణిస్తున్నాయి. ఇంతకుముందు అల్ప గాఢత నుండి అధిక గాఢతకి ద్రవాభిసరణ, ఇప్పుడు అధిక గాఢత నుండి అల్ప గాఢతకి నీటి అణువులు ప్రసరిస్తున్న కారణంగా ఈ రకమైనటువంటి పద్ధతిని తిరోగామి ద్రవాభిసరణ రివర్స్ ఆస్మాసిస్గా పేర్కొంటాము. ఇక్కడ ఏదైతే మనం ప్రెజర్ క్రియేట్ చేసామో, మనం పెట్టినటువంటి పీడనం ఏదైతే ఉందో ఈ పీడనాన్ని మనము ద్రవాభిసరణ పీడనం అని పేర్కొనడం జరుగుతుంది. ఇంగ్లీష్ లోపల ఆస్మాటిక్ ప్రెజర్, ద్రవాభిసరణ పీడనంగా పేర్కొంటాం. ఇక్కడ మనము క్రియేట్ చేసినటువంటి పెట్టినటువంటి ప్రెజర్ పీడనం ఏదైతే ఉందో దాన్ని ఆస్మాటిక్ ప్రెజర్ లేదా ద్రవాభిసరణ పీడనంగా పేర్కొంటాము. సో ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ లోపల ఆ మెషిన్స్ లోపల కొంత ప్రెజర్ని ఉపయోగించి, కొంత పీడనాన్ని ఉపయోగించి దాన్నే మనము ద్రవాభిసరణ పీడనం అంటాము. ద్రవాభిసరణ పీడనాన్ని ఉపయోగించి కలుషిత నీటి నుంచి మంచినీటిని ఉత్పత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. సముద్రపు నీటి నుంచి మంచినీటిని ఉపయోగించేటువంటి పద్ధతి కూడా తిరోగామి ద్రవాభిసరణ. నెక్స్ట్ మనకి నీటి యొక్క స్వచ్ఛతని తెలుసుకోవడానికి కొన్ని కొలమానాలు అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ కొలమానాల గురించి మనకి పోటీ పరీక్షల లోపల అడుగుతున్నారు. సో ఈ కొలమానాలను ఉపయోగించి నీటి స్వచ్ఛతని మనము తెలుపవచ్చు. వాటి లోపల మనకు ఉన్నటువంటివి బిఓడి, సిఓడి, డిఓ. సో ఇక్కడ చూడండి, బిఓడి అని అంటున్నాం. బిఓడి అని అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాము. ఈ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు నీరు ఉందనుకోండి, ఒక కొలను లోపల నీరు అనేటువంటిది ఉంది. ఈ నీరులోకి మనకి అనేక రకాల కర్బన పదార్థాలను పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కొలంలో ఉన్నటువంటి నీటి లోపలికి అనేక రకాల కర్బన పదార్థాలు అంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అనేటువంటివి ఈ కొలం లోపల ఉన్నటువంటి నీటిలో కలిసిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ నీటి లోపల మనకి బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. ఈ నీటి లోపల బ్యాక్టీరియా అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ నీటి లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా ఈ కర్బన పదార్థాలని అకర్బన పదార్థాలుగా మార్చడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ని ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్గా మార్చేటువంటి శక్తి బ్యాక్టీరియాకి ఉంది. ఆ రకంగా బ్యాక్టీరియా ఈ కర్బన పదార్థాలని అకర్బన పదార్థాలుగా మార్చేటువంటి సందర్భం లోపల అవసరమైనటువంటి ఆక్సిజన్నే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటే నీటి కొలంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా నీటి లోపల ఉన్నటువంటి కర్బన పదార్థాలను అకర్బన పదార్థాలుగా, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ని ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్గా సేకరణ చెందించడం లోపల ఉపయోగపడేటువంటి
ఆక్సిజన్ నిలువనే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ బీఓడి అనేటువంటి సాధారణంగా మనకి 1 to 5 అంటే 1 to 5 ఉన్నట్లయితే మనకి సాధారణ బీఓడిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. 5 నుండి 10 ఉన్నట్లయితే కొంచెం పొల్యూట్ అయిన వాటర్గా, 10 దాటిందనంటే విపరీత స్థాయిలో పొల్యూట్ అయినటువంటి వాటర్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. సాధారణ కొలం లోపల 5గా ఈ బీఓడి అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 5 లోపే బీఓడి విలువలు అనేటువంటివి ఉండాలి. సో అప్పుడు మనకి అది కొంత స్వచ్ఛమైనటువంటి నీరుగా పేర్కొనడం జరుగుతుంది. ఇది బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్కి సంబంధించినటువంటి అంశం. నిర్వచనాన్ని అనేకసార్లు పోటీ పరీక్షలో అడగడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనము సిఓడి చూస్తే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాము. ఈ సిఓడి గురించి చూసినట్లయితే మనకి రెండింటి మధ్య తేడా ఆధారంగా మనము ఈ బయాలజికల్ ఆక్సిజన్ని మరియు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ని గుర్తుంచుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఉందో ఈ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటిది కొలం లోపల ఉన్నటువంటి కర్బన పదార్థాలు, అదే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అని పేర్కొన్నాం కదా. ఇప్పుడు బ్యాక్టీరియా ప్రమేయం లేకుండా కొలను లోపల ఉన్నటువంటి అన్ని కర్బన పదార్థాలను, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ని రసాయనాలను ఉపయోగించి మనము అకర్బన పదార్థాలుగా, ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్గా మార్చినట్లయితే ఆ కెమికల్స్కి అవసరమైనటువంటి ఆక్సిజన్నే మనము కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనిగా పేర్కొనడం జరుగుతుంది. సో రసాయనాల సమక్షం లోపల మనము ఉన్నటువంటి కర్బన పదార్థాలను అకర్బన పదార్థాలుగా మార్చినట్లయితే అప్పుడు అవసరమైనటువంటి ఆక్సిజన్ డిమాండ్నే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. బయాలజికల్లీ బ్యాక్టీరియాలు కనుక మనకి ఈ కర్బన పదార్థాలను అకర్బన పదార్థాలుగా మార్చేటువంటి సందర్భంలో అవసరమైనటువంటి ఆక్సిజన్నే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని, ఉన్నటువంటి మొత్తం కర్బన పదార్థాలను అకర్బన పదార్థాలుగా మార్చడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్నే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్గా పేర్కొనడం జరుగుతుంది. సాధారణంగా బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ కన్నా కూడా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియాలు అనేటువంటి కొన్ని రకాల కర్బన పదార్థాలను మాత్రమే అకర్బన పదార్థాలుగా మారుస్తాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లోపల నీటి లోపల ఉన్నటువంటి అన్ని కర్బన పదార్థాలను అకర్బన పదార్థాలుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బీఓడి కన్నా సిఓడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. సో మనకు నెక్స్ట్ ఉన్నటువంటిది డిఓ అని పేర్కొంటాము. దీన్నే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని అంటాము. డిజాల్వ్డ్ ఆక్సిజన్గా పేర్కొంటాము. ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది మనకి సముద్ర జలచరాల లోపల అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ మనకి నీటి లోపల బతికేటువంటి చేపలు, కప్పలు, మొసళ్ళు ఇటువంటి వాటికి మనకి అవసరమైనటువంటి ఆక్సిజన్ అనేటిది, మనకంటే ఆక్సిజన్ వాతావరణంలో ఉన్నటువంటి గాలి ద్వారా లభిస్తుంది. మరి చేపలకి మరి జలచరాలన్నిటికి కూడా ఆక్సిజన్ అనేటువంటిది వాతావరణం నుండి అందలేదు. కాబట్టి మనకి ఏదైతే నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటి లోపల కరిగిపోయినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ని ఆధారం చేసుకొని జలచరాలన్నీ కూడా జీవనం సాగిస్తూ ఉంటాయి. అందుకే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది జలచరాలు అనేటువంటిది కీలకమైన పాత్రను పోషిస్తుంది. మరి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న మొత్తం ఆక్సిజన్ పరిమాణాన్నే డిజాల్వ్డ్ ఆక్సిజన్గా పేర్కొంటాము. కరిగి ఉన్న ఆక్సిజన్ అంటాం సాధారణంగా. నీటి లోపల కరిగి ఉన్నటువంటి మొత్తం ఆక్సిజన్ పరిమాణాన్నే డిజాల్వ్డ్ ఆక్సిజన్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనకి నీటి స్వచ్ఛతను తెలుసుకునేటువంటి కొలమానాలు. డిజాల్వ్డ్ ఆక్సిజన్ కనుక అధికంగా ఉన్నట్లయితే స్వచ్ఛమైన నీరు మరియు జలచరాలు జీవించడానికి అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి నీరుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఆ రకంగా నీటి స్వచ్ఛతను తెలుసుకోవడం లోపల బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక అంశము నీరు మరియు కాఠిన్యత అని గుర్తుపెట్టుకోండి. సో దీని ఆధారంగానే మనము నీటిని హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. సాఫ్ట్ వాటర్ అంటే స్వాదు జలము, హార్డ్ వాటర్ అంటే కఠిన జలము. సో ఇక్కడ మనము హార్డ్ వాటర్ మరియు సాఫ్ట్ వాటర్గా ఏ రకంగా మనము వర్గీకరించడం జరిగింది అనే విషయాన్ని చూసినట్లయితే హార్డ్ వాటర్ లేదా కఠిన జలం అని అంటాము. సో సబ్బు నూరుగా ఆధారంగా మనము నీటిని కఠిన జలము, స్వాదు జలంగా, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్గా విభజించడం అనేది జరుగుతుంది. ఏ నీరు అయితే సబ్బుతో చేరనుంది, నురగను ఇస్తుందో దాన్ని సాఫ్ట్ వాటర్ లేదా స్వాదు జలంగా పేర్కొంటారు. ఏ నీరు అయితే సబ్బుతో చేరనుంది, నురగను ఇవ్వదో, అధిక మొత్తంలో నురగను ఇవ్వదో అటువంటి జలాన్ని మనము కఠిన జలంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ కఠిన జలం ఏదైతే ఉందో ఈ కఠిన జలం అనేటువంటిది డ్రింకింగ్కి పనికిరాదు, తాగడానికి పనికిరాదు. అదేవిధంగా మనకి పంటలు పండించడానికి అగ్రికల్చర్గా కూడా ఈ కఠిన జలం అనేటువంటిది పనికిరాదు. డ్రింకింగ్కి పనికిరాదు, అగ్రికల్చర్గా పనికిరాదు, మరియు కూలాంట్గా కూడా పనికిరాదు. సో
ఎప్పుడైతే కఠిన జలం ఉందో ఆ కఠిన జలం అనేటువంటిది యాక్చువల్గా నీరు నిర్వర్తించేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా ఈ కఠిన జలం అనేటువంటిది నిర్వర్తించలేదు. కావున ఈ కఠిన జలాన్ని మనము స్వాదు జలంగా మార్చుకోవాలి. ఈ హార్డ్ వాటర్ ఏదైతే ఉందో ఈ హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. సో ఈ హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్ ఏదైతే ఉందో ఈ హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్ అనేటువంటిది మనకి 2 రకాలుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో తాత్కాలిక కాఠిన్యత, టెంపరరీ హార్డ్ వాటర్ అండ్ పర్మనెంట్ హార్డ్ వాటర్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత. మరియు నీరు యొక్క ఈ కాఠిన్యతని మనము నివారించాలి అని అంటే కాఠిన్యతకి కారణమైనటువంటి అంశాలను అధ్యయనం చేయడం ద్వారానే నీటి కాఠిన్యతని మనము తొలగించగలము. సో తాత్కాలిక కాఠిన్యతకి కారణమైనటువంటి రసాయనాలు ఏంటి, మరి శాశ్వత కాఠిన్యతకి కారణమైనటువంటి రసాయనాలు కరిగి ఉన్నటువంటి రసాయనాలు ఏంటి అని అనేక సార్లు పోటీ పరీక్షల్లో అడగడం అనేటువంటి జరిగింది. ఈ క్రింది వానిలో ఏ పదార్థాలు నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతకి కారణము, ఈ క్రింది వానిలో ఏ పదార్థాలు నీటి యొక్క శాశ్వత కాఠిన్యతకి కారణము అని అనేక సార్లు అడగడం అనేటువంటి జరిగింది. మరి ఈ తాత్కాలిక కాఠిన్యతని మనము ఏ విధంగా నిర్మూలించాలి, శాశ్వత కాఠిన్యతని నీటి నుంచి ఏ విధంగా పోగొట్టాలనేటువంటి వాటికి కొన్ని పద్ధతులు అనేటువంటివి ఉండడం జరిగింది. ఆ పద్ధతులపైన కూడా ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది. ఇప్పుడు చూద్దాము. కాఠిన్యత అనేటువంటిది 2 రకాలు, తాత్కాలిక కాఠిన్యత మరియు శాశ్వత కాఠిన్యత. ఇక్కడ కఠిన జలం యొక్క నిర్వచనాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ఏ నీరు అయితే సబ్బుతో నురగనివ్వదో దాన్ని మనం కఠిన జలం అని పేర్కొనడం జరిగింది. కఠిన జలం అనేటువంటిది మనకి నీరు నిర్వర్తించేటువంటి ధర్మాలకి ఉపయోగకరంగా ఉండదు. సో ఇప్పుడు తాత్కాలిక కాఠిన్యతను కనుక చూసినట్లయితే నీటి లోపల కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్స్ అనేటువంటివి కరిగి ఉండడం కారణంగా మనకి తాత్కాలిక కాఠిన్యత అనేటువంటిది రావడం జరిగింది. తాత్కాలిక కాఠిన్యత అనేటువంటిది 2 రకాల పదార్థాల ఆధారంగా రావడం అనేటువంటి జరుగుతుంది. కాల్షియం బైకార్బోనేట్ CaHCO3ని మనము కాల్షియం బైకార్బోనేట్గా పేర్కొంటాము. మెగ్నీషియం బైకార్బోనేట్ అని అంటున్నాము MgHCO3. సో ఈ MgHCO3ని మనము మెగ్నీషియం బైకార్బోనేట్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. కాల్షియం బైకార్బోనేట్ మరి మెగ్నీషియం బైకార్బోనేట్లోనే మనము కారణంగానే మనకి నీటికి తాత్కాలిక కాఠిన్యత అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ తాత్కాలిక కాఠిన్యతని మనము 2 విధాలుగా నివారించవచ్చు. సో నీటిని మరిగించడం, ఇక్కడ మనకి ట్వైస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. CaHCO3 టేకెన్ ట్వైస్, MgHCO3 టేకెన్ ట్వైస్. సో ఈ తాత్కాలిక కాఠిన్యతకి కారణమైనటువంటి రసాయనాలని మనకు ఆప్షన్స్ లోపల ఇవి 2 ఇస్తే గుర్తుపట్టేలాగా ఉండాలి. కాల్షియం మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్స్ అని వర్డ్స్లో ఇవ్వచ్చు, మరి రసాయన ఫార్ములాలు ఇవ్వచ్చు. మనం గుర్తుపట్టాలి తాత్కాలిక కాఠిన్యత. ఈ తాత్కాలిక కాఠిన్యతను మనం సులభంగానే 2 విధాలుగా నివారించవచ్చు. నీటిని మరిగించడం మరియు క్లార్క్ పద్ధతి అనేటువంటి 2 రకాల పద్ధతులు అనేటువంటి మనకు ఉండడం అనేటువంటి జరిగింది. సో ఈ బైకార్బోనేట్స్ ఏవైతే ఉన్నాయో, బైకార్బోనేట్స్ అని పేర్కొన్నాం కదా, కాల్షియం బైకార్బోనేట్, అదేవిధంగా మెగ్నీషియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్ అయితే మెగ్నీషియం బైకార్బోనేట్ ఏదైతే ఉందో ఈ బైకార్బోనేట్స్ ఉన్నటువంటి నీటిని మరిగించడం ద్వారా ఈ కరగని కార్బోనేట్స్, సాధారణంగా కాల్షియం బైకార్బోనేట్ మెగ్నీషియం బైకార్బోనేట్ అనేటువంటిది నీటి లోపల కరిగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో ఆ నీటి లోపల ఉన్నటువంటి ఈ బైకార్బోనేట్స్, కాల్షియం బైకార్బోనేట్ మెగ్నీషియం బైకార్బోనేట్ అన్డిజాల్వ్డ్ కార్బోనేట్ అంటే కరగని కార్బోనేట్గా మారిపోతాయి. కరగని కార్బోనేట్గా మారిపోవడం అనేటువంటి జరుగుతుంది. వీటిని వడబోసి తొలగించవచ్చు. మనం సాధారణంగా నీటి లోపల కొన్ని రకాల గిన్నె లోపల నీటిని మనం మరిగించినప్పుడు గిన్నె యొక్క అడుగు భాగం లోపల మనకి పొరలుగా ఈ కార్బోనేట్స్ అనేటివి ఫామ్ కావడం మనం సాధారణంగా గమనిస్తాము. అవే కరగని కార్బోనేట్స్. ఆ కరగని కార్బోనేట్స్ తీసేస్తే మనకి తాత్కాలిక కాఠిన్యతని సాధారణంగానే నిర్మూలించవచ్చు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పద్ధతి క్లార్క్ పద్ధతి. సో నీటికి తడి సున్నం లేదా దీన్నే మనము కాల్షియం హైడ్రాక్సైడ్ అని పేర్కొంటాము. CaOH టేకెన్ ట్వైస్గా మనము పేర్కొనడం అనేది జరుగుతుంది. నీటికి తడి సున్నాన్ని కలపడం ద్వారా ఈ బైకార్బోనేట్స్ని కార్బోనేట్స్గా మార్చి వాటిని వడబోయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకి శాశ్వత కాఠిన్యత. వీటికి సంబంధించినటువంటి రసాయన చర్యలు అన్నీ కూడా మనకు అవసరం లేదు. జస్ట్ ఏ పదార్థాన్ని కలుపుతున్నాం అనేటువంటి విషయాన్ని, ఏ పదార్థం కారణంగా తాత్కాలిక కాఠిన్యత, ఏ పదార్థం కారణంగా శాశ్వత కాఠిన్యత అనేటువంటిది వస్తుందనే విషయాన్ని గమనించండి. శాశ్వత కాఠిన్యత మనకి కాల్షియం మెగ్నీషియం యొక్క సల్ఫేట్స్ మరియు క్లోరైడ్, కాల్షియం మెగ్నీషియం యొక్క సల్ఫేట్స్ మరియు క్లోరైడ్ వల్ల రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, కాల్షియం సల్ఫేట్, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్, అదేవిధంగా కాల్షియం క్లోరైడ్, అదేవిధంగా మెగ్నీషియం క్లోరైడ్. సో ఇవి ఈ రకమైనటువంటి పదార్థాలు ఉన్న కారణంగా మనకి నీటికి శాశ్వత కాఠిన్యత అనేటువంటిది రావడం జరుగుతుంది.
కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్ అవే ఇక్కడ రావడం జరిగింది. దీన్ని నివారించడం కోసము సోడియం అల్యూమినియం సిలికేట్ అనేటువంటి పదార్థాన్ని ఉపయోగించి ఈ శాశ్వత కాఠిన్యతని మనము తొలగించవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ శాశ్వత కాఠిన్యత తొలగింపుకి మనకి ప్రధానంగా 4 పద్ధతులు అనేటువంటివి ఉండడం జరిగింది. మొదటి పద్ధతినే సోడా పద్ధతిగా పేర్కొంటాము. ఈ సోడా పద్ధతి లోపల మనమి వాషింగ్ సోడా అని పేర్కొంటాము. దీన్ని తెలుగు లోపల చాకలి సోడాగా పేర్కొంటాము. ఈ వాషింగ్ సోడా దీని యొక్క రసాయన నామమే సోడియం కార్బోనేట్ అని అంటాము. దీన్ని ఒక ఫార్ములా కనుక చూసినట్లయితే Na2CO3 సోడియం కార్బోనేట్ లేదా Na2CO3గా పేర్కొంటారు. వాషింగ్ సోడా, చాకలి సోడా అంటారు. సో ఈ వాషింగ్ సోడాను మరి అదేవిధంగా కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ని మనం కాస్టిక్ సోడా అని అంటాము. దీని యొక్క రసాయన ఫార్ములా కనుక చూసినట్లయితే NaOHగా గుర్తుంచుకోండి. NaOHగా మనము ఈ సోడియం హైడ్రాక్సైడ్ని లేదా Na2CO3ని ఉపయోగించి మనము ఈ సోడా పద్ధతి లోపల శాశ్వత కాఠిన్యతని తొలగిస్తాము. అదేవిధంగా నెక్స్ట్ మనకున్నటువంటి పద్ధతి కాల్గాన్ పద్ధతి అని అంటాము. ఈ కాల్గాన్ పద్ధతి లోపల సోడియం హెక్సా మెటాపాస్పేట్ని ఉపయోగిస్తాము. ఈ రసాయనాన్ని గుర్తుంచుకోండి, పద్ధతిని గుర్తుంచుకోండి. కాల్గాన్ పద్ధతిని నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతకు వాడుతున్నామా, శాశ్వత కాఠిన్యతకు వాడుతున్నామా, ఆ రకమైనటువంటి ప్రశ్నలు రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ కాల్గాన్ పద్ధతిని మనము నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను నిర్మూలించడానికి ఉపయోగిస్తున్నాము. క్లార్క్ పద్ధతిని నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతను నిర్మూలించడానికి ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి కాల్గాన్ పద్ధతి లోపల సోడియం హెక్సా మెటాపాస్పేట్ని మనము నిర్మూలించడం అనేటువంటి జరుగుతుంది. సోడియం PO4 అండ్ హెక్సా మెటాపాస్పేట్కి కాబట్టి ఈ రకంగా 6 అనేటువంటి పెట్టడం అనేది జరుగుతుంది. ఇది సోడియం హెక్సా మెటాపాస్పేట్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ మనకున్నటువంటి మూడవ పద్ధతి మనకి పర్ముటైట్ విధానం అని పేర్కొంటాము. సో దీని లోపల కృత్రిమ జియోలైట్ అనేటువంటి ప్రత్యేక రసాయన పదార్థాలను ఉపయోగించి నీటి యొక్క శాశ్వత కాఠిన్యతని నిర్మూలించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అయాన్ వినిమయ పద్ధతి. ఈ అయాన్ వినిమయ పద్ధతి అనేటువంటిది అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతి. ఈ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో మనము అయాన్ రెజిన్లు అని పేర్కొనడం అనేది జరుగుతుంది. అయాన్లతో నింపబడినటువంటి రెజిన్లను వాడడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా అయాన్లు అనుకుంటే ఆ రకమైనటువంటి రెజిన్ని ఉపయోగించి ఈ శాశ్వత కాఠిన్యత కలిగినటువంటి నీటిని శుద్ధి చేయడం అనేటువంటి జరుగుతుంది. మనము శాశ్వత కాఠిన్యత కారణమైనటువంటి కాల్షియం ఫాస్ఫేట్, మెగ్నీషియం ఫాస్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్లు అయాన్లుగా విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ అయాన్లను వడగట్టడం ద్వారా, ఈ రెజిన్ ఆధారంగా అయాన్లను వడగట్టడం ద్వారా మనకి అయాన్ వినిమయ పద్ధతి, ఇక్కడ ఉన్నటువంటి అయాన్లను నీటికి ఇచ్చి ఆ నీటిలో ఉన్నటువంటి అయాన్లను ఈ రెజిన్ తీసుకోవడం కారణంగా ఈ పద్ధతిని అయాన్ వినిమయ పద్ధతిగా పేర్కొనడం అనేది జరుగుతుంది. సో ఈ అయాన్ రెజిన్లు అనేటువంటి పాలిమర్లను ఉపయోగించే అయాన్ వినిమయ పద్ధతి లోపల శాశ్వత కాఠిన్యతని తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి మరి నీటి యొక్క శాశ్వత కాఠిన్యతని తొలగించుటకి ఉన్నటువంటి 4 రకాలైనటువంటి పద్ధతులు. సో పర్ముటైట్ పద్ధతి లోపల జియోలైట్ని వాడతాము, అయాన్ వినిమయ పద్ధతి లోపల అయాన్ రెజిన్లని వాడతాము. మరి నెక్స్ట్ మనకి నీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ధర్మాలను కనుక చూసినట్లయితే ఆ నీటి యొక్క ప్రత్యేకమైన ధర్మంలో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది యాంఫోటెరిక్ స్వభావం అని పేర్కొంటాము. యాంఫోటెరిక్ స్వభావము అనగా సో పరిస్థితులకు అనుకూలంగా ఒకే పదార్థము ఆమ్లయుతంగాను మరియు క్షారయుతంగాను ప్రవర్తించడాన్ని, ఒకే పదార్థము పరిస్థితులకు అనుగుణంగా ఆమ్లయుతంగాను మరియు క్షారయుతంగాను ప్రవర్తించడాన్ని యాంఫోటెరిక్ నేచర్ లేదా యాంఫోటెరిక్ స్వభావంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఆమ్లయుతము క్షారయుతంగా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H2O అనేటువంటిది NH3తో రసాయన చర్యని జరిపింది అనుకోండి. NH3తో రసాయన చర్యని జరిపితే మనకి NH4 ప్లస్ OH మైనస్ అనేటువంటిది బయటికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా NH3తో చర్య నొందినప్పుడు NH4 ప్లస్ అమోనియం అయాన్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, NH3 ఏదైతే ఉందో ఈ NH3ని మనము అమోనియా అని పిలవాలి, అమోనియాగా పిలవాలి. అదేవిధంగా NH4+1 ఏదైతే ఉందో దీన్ని మనము అమోనియం అయాన్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అమోనియం అయాన్గా పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఈ క్రింది వానిలో ఏది అమోనియం అయాన్ అని ప్రశ్న అడిగితే NH4+1ని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వానిలో ఏది అమోనియా అని అంటే దాన్ని NH3గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా వాటర్ ఎప్పుడైతే NH3తో చర్య నొందుతుందో మనకి NH4+. సో ఇక్కడ H2O ఏదైతే ఉందో ఇక్కడ H+ గాను ప్లస్ OH మైనస్ గాను
విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ H+ని గ్రహించినటువంటి NH3 NH4+ గాను మరి OH- అనేటువంటి బయటికి రావడం జరుగుతుంది. ఏదైనా ఒక పదార్థము హైడ్రాక్సైడ్ అయాన్ని విడుదల చేస్తే దాన్ని బేస్గా మనం చర్చించడం జరిగింది. సో ఇక్కడ H2O అనేటువంటిది OH- బయటికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి H2Oని మనము H+ని ఇక్కడ NH3కి ఇచ్చింది కాబట్టి ఆమ్లయుతంగా, మరి అదేవిధంగా H2O అనేటువంటిది కొన్ని సందర్భాల లోపల H+ గాను మరియు అదేవిధంగా OH- గాను విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ OH- కూడా విడుదల చేస్తుంది కాబట్టి క్షారంగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మరి ఆమ్లానికి క్షారానికి అరీనియస్ ప్రకారము ఏదైనా ఒక పదార్థము H+ని విడుదల చేస్తే మనకు అది ఆమ్లంగాను మరియు అదేవిధంగా OH- అయాన్ని కనుక విడుదల చేస్తే దాన్ని క్షారంగాను మనకి నిర్వచించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఈ నిర్వచనం ఈ రసాయన చర్య ప్రకారము వాటర్ అనేటువంటిది H+ అయాన్ను మరియు OH- అయాన్ను రెండింటిని విడుదల చేయగలుగుతుంది. అంటే ఇది ఆమ్లయుతంగాను క్షారయుతంగాను మనకి ప్రవర్తించగలదు కాబట్టి దీనికి ఆంపోటెరిక్ స్వభావం అనేటువంటిది ఉన్న కారణంగా అనేక రకాల ద్రావణలను దీని లోపల కరిగించుకోగలదు. అదేవిధంగా దీనికి ఉన్నటువంటి హై స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటాం. హీట్ కెపాసిటీ అని అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ నుండి 2 డిగ్రీ సెల్సియస్, అంటే ఒక 100 గ్రాముల ఒక పదార్థాన్ని తీసుకొని 1 డిగ్రీ సెల్సియస్ నుండి 2 డిగ్రీల సెల్సియస్కి మార్చడానికి అవసరమైనటువంటి హీట్ కెపాసిటీనే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సో వాటర్కు ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది. కావున ఈ వాటర్ అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి ధర్మాలను నిర్వర్తించగలదు. ఈ రకంగా హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ లాంటి ధర్మాల కారణంగా వాటర్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ద్రావణిగా మనకి భూమి మీద ఉండడం అనేటువంటి జరిగింది. ఇది మరియు ఈ నీటికి సంబంధించినటువంటి ధర్మాలు మరియు వాటి యొక్క అంశాలు, కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత, తాత్కాలిక కాఠిన్యత, వాటిని రిమూవ్ చేసేటువంటి పద్ధతుల గురించినటువంటి సమాచారం. మరో క్లాస్లో మరో చక్కని పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.